కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ కు ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు 10 లక్షల రూపాయల వరకు ఎడ్యుకేషన్ లోన్ లభించనుంది. అలాగే ఎఫ్సీఐకి 10,000 కోట్ల నిధులు కేటాయించింది. దేశ ప్రజల మధ్య అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల్లో కాషాయ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు కూటమి నేతలు. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ కు ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు 10 లక్షల రూపాయల వరకు ఎడ్యుకేషన్ లోన్ లభించనుంది. దీనిలో 75% లోన్ కు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది. దీంతో 22 లక్షల మందికి పైగా విద్యార్థులకు లాభం చేకూరుతుందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉన్నవారికి స్కీమ్ వర్తిస్తుందన్నారు. ఎఫ్సీఐకి 10,700 కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్రం. గత 10 ఏళ్లలో ఆహార సబ్సిడీ 4 రెట్లు పెరిగిందన్నారు అశ్విని వైష్ణవ్. आज एक नई स्कीम अप्रूव हुई है, फुल्ली सेंट्रल स्कीम है, प्रधानमंत्री विद्या लक्ष्मी स्कीम. दिस स्कीम बेसिकली एम्पावर्स द यूथ एंड मिडिल क्लास. कोई भी स्टूडेंट जिसको अच्छी यूनिवर्सिटी में, अच्छे एजुकेशनल इंस्टीट्यूशन में एडमिशन मिला हो, वो वंचित न रहे जस्ट बिकॉज ऑफ फाइनेंशियल कंस्ट्रेंट्स. ये इसका उद्देश्य है. और 8 लाख से कम इनकम की फैमिली है अगर, तो उनको एक अच्छे इंटरेस्ट सबवेंशन के साथ 10 लाख रुपए तक का लोन बहुत ही कन्वीनियंट तरीके से मिलेगा. దేశ ఐక్యతను దెబ్బతీయడమే బీజేపీ ఆర్ఎస్ఎస్ అంతిమ లక్ష్యమన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. నేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతామని ఆర్ఎస్ఎస్ కు తెలుసన్నారు. అందుకే అభివృద్ధి, ప్రగతి, ఎకానమీ పేరుతో అంటూ పరోక్షంగా దాడి చేస్తున్నారన్నారు. నాగపూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని మార్చి అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని ఆరోపించారు. రాజ్యాంగంపై దాడి చేయడం అంటే భారతీయ ఆత్మను నాశనం చేయడమేనన్నారు రాహుల్. 16 लाख करोड़ रुपया मोदी जी ने माफ किया है. 20-25 लोगों का मैं देखता हूं, भैया इनमें से एक मिल जाए दलित, एक आदिवासी यहां मिल जाए, एक जनरल कास्ट का गरीब मिल जाए, ओबीसी मिल जाए, कोई नहीं मिलता. तो अगर आप देखना चाहते हो सब जगह दिखेगा कि अंबेडकर जी आप इस संविधान को बनाइए, कोऑर्डिनेट कीजिए. ये सिर्फ एक किताब नहीं है, ये एक जीने का तरीका है, मरने का तरीका है. कि अगर हम जिएंगे, देश में जिएंगे, तो एक दूसरे का आदर करेंगे, रिस्पेक्ट करेंगे, और जितनी जगह हम चाहते हैं उतनी ही जगह हम दूसरे को देने के लिए तैयार होंगे. ప్రధాని మోదీ పాలనలో పేదల బతుకు భారంగా మారిందన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించారన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కేంద్రం విఫలమైందన్నారు. కేరళలో సరైన క్రీడా సౌకర్యాలు లేవన్నారు. వయనాడులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. స్థానికంగా సరైన మార్కెట్ సదుపాయాలు లేకపోవడంతో రైతులకు నష్టం జరుగుతోందని చెప్పారు. బైపోల్స్ లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు ప్రియాంక గాంధీ. Basic issues, access to healthcare, to higher education. Manrega used to provide jobs for the poorest of the poor. Today funds have been reduced in Manrega. Wages have come down to 346 rupees. You have delays in your social security pension. And because of the kind of circumstances that surround you, the level of unemployment and increase in student suicide, the sad thing is that you have so much potential. I see young boys everywhere playing soccer. It should be our dream to provide them with the best facilities, soccer camps. The capability is there. They just need the right support to be able to compete with anyone else in the world. జార్ఖండ్ ప్రజలు జేఎంఎం వెంటే ఉన్నారన్నారు సీఎం హేమంత్ సోరెన్. ప్రభుత్వం 5 ఏళ్లుగా చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. బీజేపీ నేతల తప్పుడు హామీలను ఎవరూ నమ్మడం లేదన్నారు. ఇండియా కూటమి ఆధ్వర్యంలో సర్కార్ ఏర్పడడం ఖాయమన్నారు సీఎం హేమంత్ సోరెన్. हमारा लोगों के बीच में जो रहना कहना है वो हम कह रहे हैं, आप लोग सुन रहे हैं. निर्णय जनता को लेना है. उनसे पूछिए कि 13 तारीख को क्या करेंगे. अरे वो जुमलेबाज पार्टी, क्या उनका वादा करना ना करना बात बराबर. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య లోకాయుక్త విచారణకు హాజరయ్యారు. ముడా స్కామ్లో ఆరోపణలపై మైసూరులో ఎంక్వైరీకి హాజరై అధికారులకు వివరాలు అందించారు. ఇదే కేసులో సిద్ధరామయ్య సతీమణిని అక్టోబర్ 25న లోకాయుక్త విచారించింది.